అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. వివరణ. అదృశ్యాయే నమః. ఇంద్రియములకు గోచరము కానిది, శక్తి అగోచరము, శక్తి విలాస గోచరము. విద్యుత్తును మనము కాంతి, కదలిక, ఉష్ణము మొన్నగు దాని విలాసముల చేతనే కలదని తెలుసుకొనుచున్నాము. దృశ్యరహితాయే నమః. వ్యవహార దశలో మనము దృశ్యములను చూస్తున్నాము, అవి సత్యములు అనుకొనుచున్నాము. అనుకొనుట మాత్రమే కాదు, అవి సత్యములే, కానీ అవి మిథ్యలు. ఎట్లనగా నామరూపములు గల వ్యక్తిని మనము చూస్తున్నాము, అతనితో వ్యవహరిస్తున్నాము. దీనినెవరూ అసత్యం అనజాలరు. కానీ మనము ఆ వ్యక్తిని గూర్చి అతని స్థూలదేహమే అనుకొనుచున్నాము. అనగా ఇచ్చట వ్యక్తిగల మన భావము మిథ్య. వ్యక్తి స్థూలదేహము కాక వ్యక్తి యందలి చైతన్యము లేదా ఆత్మ సత్యము, కానీ అది మనకు గోచరించదు. విజ్ఞాత్రే నమః. విశేషముగా తెలుసుకొనినది, అనగా ఆమె తెలుసుకొనినదే గాని తెలియబడినది కాదు. వేద్యవర్జితాయే నమః. తెలుసుకొనదగు వస్తువు లేనిది. జడచేతనాత్మకములైన సృష్టిలోని సమస్తము తల్లి తప్ప వేరెవరూ కాదు. మనకు వివిధములుగా గోచరించుచున్నవన్నీ పారమార్థిక దృష్టిలో పరబ్రహ్మమే, అనగా మనకు కనిపించుచున్నది జగద్రూపమైన పరబ్రహ్మము. అన్ని వస్తువులు తానే అయిన తల్లి తెలుసుకొనదగినది ఏదియూ లేదు. యోగిన్యే నమః. సర్వమునందు ఏకత్వభావము కలిగిన తల్లి. ఆ తల్లికి భేదభావము లేదు, ఆమె దృష్టిలో అందరూ సమానులే. యోగదాయే నమః. ఏకత్వ భావనను ఇచ్చునది. యోగ్యాయే నమః. జీవేశ్వరులకు ఏకత్వ సంధానము చేయుట యోగము. ఇది శమదమాల వల్ల సిద్ధిస్తుంది. శమం అంటే మనస్సుని అరికట్టడం, దమం అంటే జ్ఞానేంద్రియాలని అరికట్టడం. యోగానందాయే నమః. శివశక్తి సామరస్య రూపమగు యోగము చేత ఆనందము కలది. యోగానంద పదముచే యోగనిద్రను గ్రహించవలెను. యోగనిద్రాదేవి విష్ణుశక్తి, శ్రీమన్నారాయణుడి సోదరి. ఆమె యశోదానందుల బిడ్డయే కంసుని హెచ్చరించి తన దివ్య రూపముతో నంద అని పేరుతో వింధ్యావాసినీదేవిగా ప్రసిద్ధికెక్కినది. వైష్ణవీ శక్తి స్వయంభువ మన్వంతరమున మహిషాసురుని సంహరించెను. అతడు చైత్రాసురునిగా మరలా జన్మించెను. అష్టభుజయగు గాయత్రీదేవి అతనిని సంహరించెను. ఆమెయే నందాదేవి. ఆమె జ్ఞానస్వరూపిణి. మహిషాసురుడు అజ్ఞాన స్వరూపుడు, అనగా జ్ఞానముచే అజ్ఞానము నశించినది అని భావము. యుగంధరాయే నమః. యుగము అనగా బండి కాడి, దానిని ధరించినవి ఎద్దులు, అనగా భారమును మోయినవి. తల్లికి సృష్టి భారమును సమర్థవంతముగా భరించుటచే యుగంధర అని పేరు. లేదా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను 4 యుగములను ధరించినది తల్లి, లేదా శివశక్తుల యుగమును ధరించినది అని భావము.